డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సింగపూర్ నుంచి తన కుమారుడు మార్క్ శంకర్ తో కలిసి హైదరాబాద్ చేరుకున్నారు. ఇటీవల సింగపూర్ స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ సోదరుడు చిరంజీవి దంపతులు సింగపూర్ కు వెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందిన మార్క్ శంకర్ కోలుకోవడంతో సింగపూర్ నుంచి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు పవన్ కళ్యాణ్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు ఆ తర్వాత హైదరాబాద్ లోని నివాసానికి చేరుకున్నారు. సింగపూర్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు పవన్ కళ్యాణ్ విత్ కుమారుడితో పాటు మార్క్ శంకర్ తో కలిసి హైదరాబాద్ చేరుకున్నారు పవన్ కళ్యాణ్. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దుర్గా అందిస్తారు. దుర్గా, ఏవి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు ఇటీవలే సింగపూర్ లో స్కూల్లో ఉన్నటువంటి కుమారుడు అగ్ని ప్రమాదానికి గురై గాయాల పాలయ్యారు. అయితే హుటాహుటిన ఇక్కడి నుంచి పవన్ కళ్యాణ్ అలాగే చిరంజీవి దంపతులు ఇద్దరు కూడా ప్రత్యేక విమానంలో సింగపూర్ వెళ్లారు. అయితే గత 5 రోజులుగా మార్క్ శంకర్ కి సింగపూర్ లో ఉన్నటువంటి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అందించారు. అయితే కాలికి అలాగే చేతులకి కూడా కాలిన గాయాలైనటువంటి మార్క్ శంకర్ పూర్తిగా కోలుకున్నారు. దాంతో పాటు ఊపిరితిత్తుల్లో కూడా పొగ వెళ్ళింది కాబట్టి దానికి సంబంధించినటువంటి టెస్టులు కూడా చేసిన తర్వాత ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేవని నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆసుపత్రి నుంచి 2 రోజుల క్రితం డిశ్చార్జ్ చేశారు. చిరంజీవి కూడా ట్వీట్ కూడా చేయడం జరిగింది. మార్క్ శంకర్ మీ అందరి పూజలు ప్రార్థనల వల్ల క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చారంటూ కూడా చిరంజీవి ట్వీట్ కూడా చేశారు. ఈ నేపథ్యంలో 5 రోజుల తర్వాత ఆయన నేరుగా సింగపూర్ నుంచి ఇండియాకి వచ్చారు. ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ప్రత్యేక విమానంలో వీళ్ళంతా కూడా సింగపూర్ నుంచి రావడం జరిగింది. ప్రస్తుతం అయితే హైదరాబాద్ లో మరోసారి డాక్టర్ల పర్యవేక్షణలో మార్క్ శంకర్ ఉన్నారు. అయితే 5 రోజుల పాటు సింగపూర్ లో ఆసుపత్రిలో మార్క్ శంకర్ కి పూర్తిగా ట్రీట్మెంట్ కూడా జరిగింది. ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేవని నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆయన పూర్తిగా ఇండియాకి తీసుకురావడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ దుర్గా.